ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మంచి పోరాటము పోరాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆమేన్. విశ్వసించడం అనేది నిరంతర ప్రక్రియ. మనకి మేలు జరిగినప్పుడు విశ్వాసం ఉంచి, కీడు జరిగినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోవడం విశ్వాసం కాదు. మన ఇష్టాలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా దేవుని అందు విశ్వాసంతో ఉండడమే విశ్వాస పోరాటం. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు చూసినట్లయితే తన విశ్వాసం కాపాడుకోవడానికి మంచి పోరాటం పోరాడినట్లు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసమును డాలుతో పోల్చినట్లు చూడగలం. డాలు అనేది యుద్ధానికి వెళ్ళే సైనికులు తమను రక్షించుకోవడానికి వాడే ఆయుధం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకంగా మన జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసం అనే డాలుతో ఈ లోకాశలకి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి. యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే యుద్ధ నియమాలు పాటిస్తారో అలాగే ఈ విశ్వాస పోరాటంలో నీతి నియమాలు పాటించాలి. ఈ లోకమును జయించే ఆయుధం విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటూ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. నిజమైన విశ్వాసంతో జీవించే వాళ్ళకి పోరాటం ఎక్కువగా ఉంటుంది. మనుషుల ముందు భక్తి జీవితం నటించే వారికి విశ్వాస పోరాటం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు, వాక్యం బోధిస్తారు, కానీ దేవుని అందు విశ్వాసం మాత్రం ఉండదు. వారి దైనందిన జీవితంలో దేవుని మీద ఆధారపడకుండా అన్ని జనుల వలె జీవిస్తారు. అంటే ఇల్లు కట్టుకోవడం, డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం లాంటివి చేస్తారు. అలాంటి వారికి విశ్వాసంతో పని లేదు. మంచి పోరాటం పోరాడాల్సిన అవసరం కూడా లేదు. క్రైస్తవుల పోరాటం ఈ లోకాసులతోనే అయినప్పుడు ఈ లోకాసులతో జీవించే క్రైస్తవులు అన్యజనులు కాక క్రీస్తును అనుసరించే వారు ఎలా అవుతారు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు. క్రీస్తు బోధల ప్రకారం జీవించేవారే దేవుని దృష్టిలో క్రైస్తవులు అవుతారు. నామకార్థ క్రైస్తవులు మనుషుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనపడతారు తప్ప దేవుని దృష్టిలో వారు అన్యజనులే. ఈ భూమి మీద మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. పరీక్షలో విజయం సాధిస్తేనే పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకొని దేవుని మెప్పును పొందుతాం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటూ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద విశ్వాసులు అనబడేవారు ఎవరైతే దేవుని